జీహెచ్ఎంసీలో వార్డుల విభజనపై ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ విస్తరణతో గతంలో 150గా ఉండే వార్డుల సంఖ్య 300కు పెరిగింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యాక బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అభిప్రాయం తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. జీహెచ్ఎంసీలో వార్డుల డీలిమిటేషన్ కి సంబంధించి అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి 16వ తేదీ వరకు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. సో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాలు, దాంతో పాటు సర్కిల్ కార్యాలయాలు మొత్తం కూడా దాదాపు 3 చోట్ల అభ్యంతరాల స్వీకరణ జరగనున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఈ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి మాత్రమే ఇటు అధికారులు స్వీకరిస్తారు. మొత్తం కూడా ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించి 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లు పెంచుతూ ఇప్పటికే ఇటు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సో దీనికి సంబంధించి గెజెట్ కూడా విడుదలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఓఆర్ఆర్ బయట, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి మొత్తం కూడా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి విలీన ప్రక్రియ పూర్తిగా ముగియడంతో సో ఏదైతే ఇటు వార్డుల పునర్విభజన మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇదంతా ప్రాసెస్ అంతా స్పీడప్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించడానికి ఇటు సర్కిల్ ఆఫీసులు, జోనల్ ఆఫీసులు, హెడ్ ఆఫీసులో స్వీకరణకు సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. విలీనం తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి సర్కిల్ ఆఫీసుల్లో కూడా కొంత స్వీకరించినటువంటి పరిస్థితి. ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసేందుకు ప్లాన్ చేశారు. సో అభ్యంతరాల పై దాంతోపాటు సలహాల మీద మరింత లోతుగా చర్చించడానికి, పరిశీలించడానికి 10 రోజుల్లో ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశాన్ని కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సో దీనికోసం మేయర్తో చర్చలు జరపనున్నారు. అలాగే ఒక్కొక్క జోన్కి 30 వార్డులు రావడంతో పాటు ఏదైతే ఒక వార్డు పరిధిలో మరో సర్కిల్, మరో నియోజకవర్గంలోకి రాకుండా చూసుకుంటున్నారు. సో సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు 10 రోజుల పాటు కూర్చొని డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సో ఇప్పుడు చివరి ఘట్టమైనటువంటి అభ్యంతరాల స్వీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో విలీనానికి సంబంధించినటువంటి ఈ హడావుడి అంతా చూస్తుంటే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైనట్లు కూడా ప్రచారం జరుగుతుంది. సో ఇటీవల జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత అధికార పార్టీలో జోష్ ఉంది కాబట్టి సో ఇదే ఊపులో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇప్పటికే డీలిమిటేషన్ సంబంధించి దాదాపు 150 ప్రస్తుతం ఉన్నాయి. ఈ 150కి ఇంకో 150 అంటే మొత్తం కూడా దాదాపు 300 డివిజన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సో ఇందులో దీనికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా కోరారు. దీనికి సంబంధించి అభ్యంతరాల స్వీకరణ ఇవాల్టి నుంచి 16వ తేదీ వరకు జరగనున్నటువంటి పరిస్థితి. దానికైతే ఇటు ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఒడివడిగా అడుగులు వేస్తుంది. సో ఏదైతే పాలక మండలి గడువు ముగిసే వరకు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇది వార్డుల డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి.